శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మన ప్రార్థన అంశం ఒంటరితనం అంటే ఒంటరితనాన్ని చూసి మనం భయపడతాం. డిప్రెషన్ అని అదని ఇదని మనం ఏదేదో పేర్లు పెట్టేసుకొని దానికి భయపడుతూ ఉంటాం. ఒంటరితనంగా ఉన్నామంటే దేవుడు మనల్ని దేనికో ప్రిపేర్ చేస్తున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తున్నాడు. ఒంటరితనంలోకి మనం రాకపోతే మనం ఏమీ నేర్చుకోలేము కాబట్టే దేవుడు మనకి నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. తన బిడ్డగా మార్చుకోవడానికి శ్రమల కొలిమిలో నుంచి కడిగిన ముత్యంలాగా బంగారు వర్ణంలో తీసుకొని రావడానికి, ఆయన రూపంలోకి మనల్ని తీసుకురావడానికి ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఒంటరితనాన్ని చూసి భయపడమాకండి. ప్రార్థన చేసుకుందామా. కృపాశక్తి సంపూర్ణుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి అన్ని వేణువులతో నిన్ను కొనియాడుచుండగా మాకు సహాయం చేయండి తండ్రి. ఒంటరితనము అనేదాన్ని మా జీవితంలో మీరు పరిచయం చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. మేము ఒంటరితనంలో ఉండి దానికి బానిసలైపోకుండా, దానితోటి మేము అఘాయిత్యాలు చేయకుండా దాన్ని ఎదుర్కొనే శక్తి మాకు ఇవ్వండి తండ్రి. ఒంటరితనాన్ని మేము చాలా సంతోషంగా స్వీకరించి మీకు దగ్గర అవుతున్నామని సంతోషపడేలాగా సహాయం చేయమని యేసయ్య కృపానామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వందనాలమ్మా.